ఒక్క తులం బంగారం అయినా కొనుక్కుంటే రేపు ఏదైనా అవసరానికి పనికొస్తుంది కదా. ఇది ప్రతి ఇంట్లో వినిపించే మాట. ఎందుకంటే మన వారికి తెలిసిన పొదుపు మదుపు అంతా బంగారమే. పిల్లల చదువులకు, పెళ్ళిళ్ళకు, అనారోగ్యం చేస్తే డబ్బు సర్దుబాటు కోసం తాకట్టు పెట్టడానికి, కష్టం వస్తే ఆదుకోవడానికి, ఇలా ఒకటా రెండా ప్రతి అవసరానికి ముందు కనిపించేది స్వర్ణమే. అందుకే మన ట్రెడిషన్లో గోల్డ్కి అంత ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల మన దగ్గర పుత్తడికి డిమాండ్ కూడా ఎక్కువే. అదే దాని ధరను పెరిగేలా చేస్తుంది. లేకపోతే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దాదాపు 70,000 రూపాయలు ఎలా అవుతుంది? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గోల్డ్ రేటు ఎంతవరకు టచ్ అవుతుందో కూడా అంచనా వేయలేం. ఎక్స్పర్ట్స్ చెప్పేది కూడా ఇదే. అయితే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేమో అనుకోవచ్చు. నిజంగానే అలా చేయలేం. దీనికి కారణం బంగారం ధరను వివిధ అంశాలు ప్రభావితం చేస్తాయి. అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ మొదలు దేశంలో పరిస్థితులు కూడా దీనిపై ఎఫెక్ట్ చూపిస్తాయి. అందులోనూ మన రూపాయితో డాలర్ మారకపు విలువను పోల్చి చూస్తే కనకానికి రెక్కలు వచ్చాయని చెప్పాలి. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ ప్రస్తుతం 83 రూపాయల పైనే ఉంది. వారానికి ముందు ఔన్స్ బంగారం ధర $2,165 వారం తిరిగేసరికి అది $2,255 పెరిగిపోయింది. ఇక్కడ ఔన్స్ అంటే సుమారు 31 గ్రాముల బంగారంతో సమానం. అమెరికాలో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గిస్తామని చెప్పడంతో ఇక్కడ బంగారానికి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే వాళ్ళు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తారు. దీనికి తోడు ఉక్రెయిన్, గాజాలో యుద్ధ పరిస్థితులు కూడా గోల్డ్ ధరపై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. నిజానికి 2023లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు గోల్డ్ రేటు 10 గ్రాములకు దాదాపు 63,000 రూపాయల వద్ద స్థిరంగానే ఉంది. దీంతో పుత్తడికి డిమాండ్ పెరగడంతో దిగుమతుల్లో దాదాపు 26% పెరుగుదల కనిపించింది. కానీ ఈ ఏడాది మాత్రం సీన్ రివర్స్ అయింది. 2024లో మొదటి త్రైమాసికంలో చూస్తే మార్చి నెలలో దీని డిమాండ్ భారీగా పడిపోయిందని తెలుస్తుంది. దీనికి కారణం ధర పెరగడమే. ఈసారి బంగారం డిమాండ్ 900 టన్నులకు పడిపోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనాలను బట్టి తెలుస్తోంది. స్వర్ణంతో పాటు వెండి ధర కూడా పెరిగింది. దీంతో అమ్మకాలు తగ్గుతున్నాయి. నిజానికి ఈ నెల 26 వరకు ముహూర్తాలు బాగా ఉండడంతో పెళ్లిళ్లతో పాటు శుభకార్యాలు ఉన్నాయి. ఇక రాబోయే అమావాస్య తర్వాత ముహూర్తాలు తగ్గినా శ్రీరామనవమి నుంచి మళ్ళీ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఉన్న ఈ శుభ గడియల్లోనే చాలామంది పెళ్లిళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ నెల 26 దాటాక మోడం వచ్చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ 3 నెలల వరకు ముహూర్తాలు ముచ్చటే లేదు. అందుకే ఇప్పుడు బంగారం కొనాలనుకుంటున్నారు. కానీ ధర ఎక్కువగా ఉండడంతో తమకు కావాల్సిన దానిలో ఓ 50% గోల్డ్ మాత్రమే కొంటున్నారు. రేటు తగ్గాక చూద్దాంలే అని ఆగిపోతున్నారు. 2023లో అక్షయ తృతీయ నాడు, అంటే కిందటేడాది అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 62,400 రూపాయలు ఉంది. కానీ ఏడాది తిరిగేసరికి సుమారు 9,000 రూపాయలు పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఈ ఏడాదిలోనే రేటు బాగా పెరిగింది. ఒక్క 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే 2004 ఏప్రిల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 5,800 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు 70,000కి చేరింది. అంటే జస్ట్ 20 ఇయర్స్లో ఇంత చేంజ్ వచ్చింది. అసలు ఎవరు కలలో కూడా ఊహించిన ధర ఇది. గత నెలన్నరలోనే బంగారం రేటు 15% పైగా పెరిగింది. ఇక పెళ్లిళ్ళ వల్ల బిజినెస్ పెరుగుతుంది అనుకుంటే సుమారు 40% మేర తగ్గిందంటున్నారు బంగారం షాపు వ్యాపారులు. అటు కస్టమర్లు, ఇటు బంగారం షాప్ ఓనర్లు ఇరువురికి ఈ రేటు వర్కౌట్ అవ్వట్లేదు. అందుకే చాలామంది ధర తగ్గిన తర్వాత బంగారం కొందామనే ఆలోచనలో ఉన్నారు. చూద్దాం బంగారం కరుణిస్తుందో లేదో.